దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన ధ్యానాంశము హృదయమందు దేవుని యొక్క వాక్యము అనే ఒక అంశమును మనము ధ్యానము చేసుకుందాము. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చదివినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చూసినట్లయితే, లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును. దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తున్నట్టే, మానవుడు చెడిపోవడానికి మెయిన్గా ఏంటంటే మన హృదయమే కారణము. మన హృదయములో మరి భయంకరమైన పాపములు అనేటివి దాగి ఉంటున్నాయి. ఏమిటి అనగా దురాలోచన అనే పాపం అనేది మరి ఈ రోజులో చూసినట్లయితే చాలా మందికి క్రిమినల్ మైండ్స్ అన్నట్టు, ఎవరిని మోసం చేయాలి, ఎదుటి వ్యక్తి కన్నా ఏ ప్రకారంగా డెవలప్ కావాలి అనే ఒక క్రిమినల్ మైండ్స్. తర్వాత జారత్వము, దొంగతనము, నరహత్య, ఇవన్నీ మనకు తెలిసిన ఈరోజు చూసినట్లయితే మరి యూట్యూబ్లో చూసినట్లయితే ఒకరినొకరు చంపుకుంటున్నారు, ముక్కలు ముక్కలు చేస్తున్నారు, ఎక్కడో పడేస్తున్నారు, నరహత్యలు కూడా జరుగుతున్నాయి. వ్యభిచారములు అయితే విపరీతంగా పెళ్ళైన తర్వాత పిల్లలను కానీ ఇంకొక వ్యక్తిని పట్టుకొని పోవడం అనేది జరుగుతున్నది. తర్వాత దొంగతనములు, ఒకప్పుడు మరి కచ్చరాల మీద పోతున్నప్పుడు దొంగలు దారిన అడ్డం పడి ఆ దొంగతనం చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఎలా, మన పాస్వర్డ్ తెలిస్తే చాలు, ఓటీపీ తెలిస్తే చాలు, ఇది ఒక మరి ఇంటర్నెట్ క్రైమ్, నెట్ బ్యాంకింగ్ క్రైమ్ కూడా, దొంగతనం కూడా జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే మరి నరహత్యలు, వ్యభిచారములు, చెడుతనములు, కృత్రిమములు కృత్రిమములు AI అనేది ఈ మధ్యలో చాలా ఫేమస్ అవుతుంది. అంటే న్యాచురల్‌గా అన్నట్టు. నెక్స్ట్ కామ వికారములు, అంటే ఒక చెడు అనేది, అది భయంకరమైన చెడు అనేది కూడా మనం చూస్తున్నాము. మత్సరములంటే ఒక మనిషి మరి ఓర్వకుండా చెడ్డ చూపులతో, చెడ్డ దృష్టితో చూడడము. తర్వాత దేవదూషణ, అంటే కొద్దిమంది దేవుడే లేడు, మన చేతులతోని కష్టపడుతున్నాము, మన చేతులే మనకు దేవుడు అనే వాళ్ళు కూడా ఉంటున్నారు. తర్వాత అహంభావము, అహంభావం అంటే నేనే, నాది అనేది. అవివేకం అంటే వివేకంతో ఆలోచించేది లేదు. ఇవన్నీ మనుషులలో, అంటే హృదయంలో నుంచి బయలుదేరి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి ఇవన్నీ. కనుక మరి మానవుడు ఈ యొక్క చెడు అనే వాటితోటి అపవిత్రుడుగా దేవుని దృష్టిలో పిలువబడుతున్నాడు. దేవుడు తయారు చేసినప్పుడు మానవుడు పరిశుద్ధముగా, నిర్దోషంగా ఉన్నాడు. అతను దేవుడు తన కుమారుడుగా స్వీకరించాడు గనుక ఇప్పుడు దేవుని కుమారుడు తత్వమును కోల్పోయిండు, పరిశుద్ధత, నిర్దోషత్వాన్ని కోల్పోయిండు మానవుడు. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు అని వాక్యం ఉంది. కనుక ఏది హృదయంలో ఉంటుందో అదే మానవుడు మాట్లాడుతున్నాడు, బయటకు వస్తున్నది అవన్నీ. ఇక్కడ మరి మన హృదయంలో ఉంటున్న ఈ చెడు అనేది ఎట్లా క్లీన్ అవుతుంది, ఎప్పుడు క్లీన్ అవుతుందని మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉన్నది. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారు మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. దేవుని యొక్క ధర్మ విధి దేవుడు రాయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు, దేవుడు మేకను గాని, కోడిని గాని ఏది బలి అడగట్లేదు గాని, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. ఎందుకంటే హృదయంలో చెడు అనేది పేరుకపోయింది. భయంకరంగా చెడు అనేది అది మనిషిని అపవిత్రం చేస్తున్నది. ఎంతో దేవుడు పరిశుద్ధంగా తయారు చేసిన మానవుడు ఈ చెడు అనేది హృదయంలో ఉండి అపవిత్రుడు అయిపోతున్నాడు గనుక దేవుడు తన ధర్మ విధిని వారి హృదయం మీద వ్రాసేందుకు హృదయమును ఇవ్వమంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. కానీ చాలా మందికి దేవునికి హృదయం ఇవ్వడం అనేది ఇష్టం ఉండదు, ఇబ్బంది అనిపిస్తూ ఉంటది. కనుక మన హృదయమును దేవునికి మనము ఇచ్చినట్లయితే దేవుడు మన హృదయముల మీద దేవుని యొక్క ధర్మ విధులు మనకు రాస్తా అంటాడు. అప్పుడు హృదయం నిండిదాన్ని బట్టే ధర్మం ఉంటే ధర్మం మాట్లాడతాం, చెడు ఉంటే చెడే మాట్లాడుతూ ఉంటాం. ఇక సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాలు గమనించినట్లయితే,
సామెతల గ్రంథం 3:3 దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటి కంఠభూషణ ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఫస్ట్ దేవుడు రాస్తానంటున్నాడు, తర్వాత మనం కూడా రాసుకోము అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కనుక మన హృదయంలో దేవుని యొక్క మాటలు మనము ఆ దయను సత్యమును అది ఏం చేయాలంటే మనం మన హృదయం అనే పలక మీద, ఒక చిన్న బాబు అయితే మరి స్లేట్ అనేది నేర్చుకునే సమయంలో ఎట్లయితే రాసుకుంటారో, మన పలకలైతే గుర్తుండిపోయే పలకలు, అవైనా తుడిపేస్తే పోతాయి కానీ మన పలకలు గుర్తుండే పలకలు కనుక మన హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యములు రాసుకోవాలి. అంటే అంత గుర్తుండట్టు మనము, ఎందుకంటే హెబ్రీ పత్రికలో మాటను దేవుని యొక్క వాక్యము సజీవమైనది, బలమైనది. ఆ వాక్యము మనము వినట ద్వారా ఏమైతుంది, మన లోపలికి వెళ్ళి ఎంత ఇంట్రెస్ట్ ఉంటామో అంత మన హృదయ మీద పలక మీద వ్రాయబడుతుంటది ఆ పలక, ఆ యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మరి దయ, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క ధర్మ విధులు కూడా మన విన్న కొద్దీ అవి మన హృదయంలో రాయబడతాయి. కనుక అందుకే మనము ప్రార్థనకి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయడం చేయదు. మధ్యలో ఫోన్ వచ్చిందంటే వాక్యం మనం వినలేము, మన హృదయంలోకి వాక్యము రాదు. కనుక మనము ఈ క్రమాన్ని కలిగి ఉండాలి. అదే విధముగా హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడే తన చేతులతోటి మోషే కాలములో చూసినట్లయితే మరి పలకలు, ధర్మశాస్త్రం అనే పలకలు దేవుడు తన చేతితో రాశాడు. ఇక్కడ మరి బెల్షస్సర్ రాజు కాలంలో మెనే టేకెల్ ఉఫార్సస్ అని రాసిండు. ఆ చేయితోటి దేవుడు మన హృదయం మీద పలక మీద రాయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వారి హృదయం మీద వాటిని వ్రాయుదును అంటున్నాడు. అంటే దేవుడు తన వాక్యమును నీ హృదయంలో రాయడానికి దేవునికి నువ్వు హృదయం ఇస్తున్నావా, నువ్వు అవకాశాన్ని ఇస్తున్నావా అనేది దేవుడు అడుగుతున్న ప్రశ్న. మన హృదయాన్ని చాలా మందికి ఇస్తా అంటాం, మనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తా అంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూసినట్లయితే మన హృదయం, దేవుడు నా కుమారుడా, నా కుమార్తె నీ హృదయము నాకిమ్ము. ఎందుకు ఇమ్మంటున్నాడంటే ఆయన ధర్మశాస్త్ర విధులను మన హృదయం మీద దేవుడు రాయడానికి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మోషే కాలంలో దేవుడు రాసిండు కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ ధర్మశాస్త్రాన్ని విన్న వాళ్ళు రక్షించబడ్డారు. అదేవిధంగా మరి తప్పు చేసినప్పుడు బెల్షస్సర్ విషయంలో మెనే టేకెల్ ఉఫార్సస్ అని దేవుడు రాసిండు కనుక ఆయన శిక్షకు గురైంది. కనుక మనము శిక్షకు గురి కాకుండా ఉండడానికి మన హృదయమైన పలక మీద దేవుడు రాయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీ హృదయం దేవునికి ఇవ్వడానికి ఇష్టమేనా, సిద్ధంగా ఉన్నావా? అదేవిధంగా కీర్తనల గ్రంథము, కీర్తనలు 37, 31 వచనం చూసినట్లయితే, కీర్తనలు 37, 31 వచనం. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. దేవునికి స్తోత్రాలు. అంటే మనం ఎప్పుడైతే నా అంటే దేవునికి మన హృదయం ఇచ్చినప్పుడు, దేవుడు తన ధర్మ విధులు మన హృదయం రాసినప్పుడు, ఆ ధర్మ విధులు ఏం చేస్తాయంటే మన అడుగులు జారకుండా హృదయములో నుంచి మన జీవితాన్ని నడిపిస్తా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. కనుక మరి యోబు జీవితంలో చూసినట్లయితే, మరి పౌలు జీవితంలో చూసినట్లయితే కష్టాలు రాలేక కాదు, భయంకర ఇబ్బందులు వచ్చినాయి. కానీ వాళ్ళ హృదయములో దేవుని యొక్క మరి ధర్మశాస్త్రము, వాక్యం ఉన్నది గనక వాళ్ళ కాళ్ళు జారకుండా, అంటే దేవుళ్ళు స్థిరముగా ఉండగలిగారు. ఈ రోజులలో వాక్యములో మనం ఎంత ఉంటామో అంత మనం స్థిరంగా ఉండగలుగుతాము. కనుక మరి దేవునికి మన హృదయం మనం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. 41వ కీర్తన 8వ వచనం కూడా గమనించినట్లయితే, 41వ కీర్తన 40వ కీర్తన 8వ వచనంలో చూసినట్లయితే, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటలు మనము ఎప్పుడైతే వింటామో
దేవుడైతే ఆ మాటలు మన విన్న కొద్దీ మన హృదయములో, మన చెవుదార వెళ్తూ హృదయంలో రాస్తాయో, అవి మన అడుగులు స్థిరపడతాయి. ఇంకేం చేస్తాయట? నా అవి మన అంతరంగంలో ఉండిపోతాయట. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఆ మాటలు మనకు గుర్తయిన తర్వాత, మనము ఈ మాటలు ఉన్నాయి గనక, కష్టానికి, బాధకు ఆ వాక్యం గుర్తొస్తే గనక, మనము పడిపోకుండా, తప్పిపోకుండా, స్థిరంగా ఉండడానికి ఈ మాటలు మనకు కారణమైతాయి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. 2వ అధ్యాయము 15వ వచనము. అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుండగా, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపు లేక తప్పలేదని చెప్పుచుండగా, ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. కనుక మనము ధర్మశాస్త్రం అనేది హృదయములో రాసి ఉంటే, ఆ రాసి ఉన్నది మనము ఇతరులకు మనం మాదిరికరని చూపడానికి అవకాశం. మన జీవితం అంతా ఆధ్యాత్మికంగా ఉన్నది అని ఎక్కడెక్కడ ఏ వాక్య ప్రకారం మనం జీవించామో, ఏ సమయంలో దేవుడు ఏది మాట్లాడినో మన హృదయం ఉన్నప్పుడు హృదయంలో నుంచి నోరు మాట్లాడుతది గనక, మన జీవితాన్ని కూడా మరి వారికి బయటి ప్రపంచానికి మనం ఒక సాక్షులుగా మంచిగా మన జీవితాన్ని దేవునికి మాదిరికరంగా చూపించగలం. అలాంటి మరి మన హృదయములో ఈ భయంకరమైన మరి ఇప్పుడు మనం చూసిన కొన్ని పాపాలు ఆ పాపాలు ఏం చేస్తాయట? అవి మనిషిని నష్టంలో పడేస్తాయట. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమున్నదట? ఈ చెడ్డవన్నీయు ఆ! ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్లి మనిషిని అపవిత్రపరచును. కనుక ఆ అపవిత్రత పోవాలంటే దేవుని యొక్క మాటలు మనము వినాలే. దేవుని యొక్క మాట మనం హృదయంలో పలక మీద రాసుకోవాలే. దేవుడు మనం రాసుకుంటున్న కొద్దీ దేవుడు కూడా తన ధర్మ విధులను మన హృదయం మీద రాస్తా అంటాడు. రాసినప్పుడు అవి మన కాళ్ళు జారకుండా మన లైఫ్ మనం పడిపోకుండా, చెడిపోకుండా స్థిరంగా ప్రభువులో ఉండడానికి కారణమైతాయి. కొద్ది మాటలు ప్రభు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ.